అండి వెల్కమ్ టు ది ఛానల్. ఆనియన్ పకోడా కోసం ముందుగా సన్నగా పొడుగ్గా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బౌల్లో వేసుకోవాలన్నమాట. తర్వాత దీనిలో కట్ చేసుకున్న కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలో కావాల్సిన శనగపిండి, మీకు పకోడా అనేది కొంచెం శనగపిండి ఎక్కువ ఉండేలా మెత్తగా ఉండాలి అని అనుకుంటే శనగపిండి అనేది ఎక్కువ వేసుకోవచ్చు. లేదు ఆనియన్స్ ఎక్కువ కనపడాలి అని అనుకుంటే శనగపిండి అనేది కొంచెం తగ్గించుకోవాలన్నమాట. సో నాకు ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఇష్టము, సో అందుకని నేను శనగపిండి తగ్గించి వేసాను కొంచెం. అలాగే దీనిలో ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ వేసాను. రైస్ ఫ్లోర్ వేస్తే కనుక కొంచెం క్రిస్పీగా వస్తాయి. సో దానికోసం రైస్ ఫ్లోర్ వేసాను. వేసిన తర్వాత దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అలాగే కారం, ఉప్పు, పసుపు, కావాలనుకుంటే ధనియా పౌడర్ వేసుకోవచ్చు, జీలకర్ర పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్. తర్వాత తగినంత ఉప్పు వేసి మొత్తం మంచిగా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. చూసుకోండి, కన్సిస్టెన్సీ అనేది బాగా జోరుగా వద్దు, ఇలా పకోడీ వేసేయడానికి వీలుగా ఉంటే సరిపోతుంది. అలాగే దీనిలో జీలకర్ర కావాలనుకుంటే కొంచెం వాము వేసుకోవాలన్నమాట. వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. నాకు శనగపిండి కొంచెం తక్కువ అయిందని చెప్పి మళ్ళీ కొంచెం వేసి కొంచెం వాటర్ వేసి కలిపాను. ఇలా దీన్ని పక్కన పెట్టుకుని డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ వేసుకుని పకోడాస్ కింద వేసేసుకోవడమే. సో ఆనియన్ పకోడా చాలా బాగుంటుంది, నార్మల్గా తిన్నా చాలా బాగుంటుంది. అలాగే నేను ది బెస్ట్ కాంబినేషన్ ఏది అని అంటే నేను ఆనియన్ పకోడాకి టీ అని చెప్తాను. ఎందుకంటే నాకు టీ అంటే చాలా ఇష్టం అనమాట. టీలో ఆనియన్ పకోడా, టీ తాగుతూ ఆనియన్ పకోడా తింటూ ఉంటే ఆ ఫీలింగే చాలా వేరుగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ది బెస్ట్ ఈవినింగ్ టైంని ఎంజాయ్ చేయాలని అనుకునే వాళ్ళు టీతో పాటు ఇలా ఆనియన్ పకోడా చేసుకుని తింటే ఆ ఫీలింగే వేరనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.